ఏలూరు జిల్లా చేలుగుమిల్లి మండలం బర్రింకలపాడు గిరిజన గురుకుల కళాశాలలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే చిర్రి బాలరాజ్ పాల్గొని ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు. గతంలో గురుకుల ఉపాధ్యాయుల మద్దతుతో భారీ మెజార్టీతో గెలిచానని, ఈసారి కూడా ఎన్డీఏ కూటమి నిర్ణయించిన అభ్యర్థి పేరాబతుల రాజశేఖర్కు మద్దతు ఇవ్వాలని కోరారు. రాజశేఖర్ ఉపాధ్యాయ వృత్తిలో లోటుపాట్లు పూర్తిగా అర్థం చేసుకున్న వ్యక్తిని, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి సిద్ధంగా ఉంటారని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు 1వ నెంబర్లో ఓటు వేసి గెలిపించాలని అభిప్రాయపడ్డారు. మన ఓటేసేటువంటి గడి ఉంటుంది, అక్కడ 1వ నెంబర్ వేయాలి. 2, 3, 4 మనకు అనవసరం. మనం గెలిపించాల్సింది పేరాబతుల రాజశేఖర్ కాబట్టి 1వ నెంబరు అది ఒకటే వేయండి. మరి ఈరోజు పోలవరం నియోజకవర్గ శాసనసభ్యులు, అదేవిధంగా టీడీపీ ఇన్ఛార్జ్ మేమందరం కలిసి ఇక్కడ ప్రచారం రానుంది. అందులో భాగంగా ఏదైతే పేరాబతుల రాజశేఖర్ గారిని కూటమి ప్రభుత్వం నియమించిందో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ అభ్యర్థిగా, ఆయన గెలిపించే బాధ్యత మరి మా ముగ్గురు మీద ఎన్డీఏ కూటమి పెట్టింది. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే 5,516 ఓట్లు ఏదైతే ఉన్నాయో పోలవరం నియోజకవర్గంలో ఖచ్చితంగా 100% కూడా ఆ ఓట్లన్నీ నమోదయ్యే విధంగా మేము కృషి చేస్తామని చెప్పి మరి ఎన్డీఏ కూటమికి మేము హామీ ఇవ్వడం జరిగింది. మరి అందులో భాగంగా ఈరోజు మాకు అడిగే హక్కు ఉంది. ఎందుకంటే మేము ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిది ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పోలవరం నియోజకవర్గంలో రోజుల నుంచి కూడా ఎన్నికల ప్రచారం ముమ్మరంగా మేము ప్రజల్లోకి ఓటర్స్లోకి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈరోజు జీలిగిమిల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి హై స్కూళ్ళు, అలాగే కాలేజీలు,